నమస్కారం మీరు చూస్తుంది జిఎం న్యూస్ నా పేరు నందిని ముందుగా హెడ్లైన్స్ ఘనంగా బీజేపీ పట్నా అధ్యక్షుడు వలపర్ల వెంకటేశ్వరరావు పుట్టినరోజు వేడుకలు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న వలపర్ల తమలాంటి వారికి ఆదర్శమన్న జనసేన ఆర్కే రసాబసాగా సాగిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఎవరు ఏ విషయంలో మాట్లాడుతున్నారో తెలియక ప్రజాప్రతినిధులు తికమక మద్యం మత్తులో జరిగిన వివాదంలో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలు మెరుగైన చికిత్సకు విజయవాడ తరలింపు మండల పరిషత్ సమావేశ మందిరంలో మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఎంపీపీ గొర్రె వరలక్ష్మి అధ్యక్షతన జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం 2-3వ విడత జన్మభూమి కార్యక్రమ నిర్వహణకు ప్రతి పంచాయతీకి 5,000 విడుదల చేసిందని వారిని అధికారులు పక్కదారి పట్టించారని తట్టివరు సర్పంచ్ రాజారెడ్డి ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం 2-3వ విడత జన్మభూమి కార్యక్రమ నిర్వహణకు ప్రతి పంచాయతీకు 5,000 విడుదల చేసిందని వాటిని పక్కదారి పట్టించారని పంచాయతీలకు నగదు ఎందుకు అందించలేదో వివరణ ఇవ్వాలని ప్రజాప్రతినిధులు ఎంపీడీఓ కె నిలదీశారు. స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో గుడివాడ మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఎంపీపీ గొర్రె వరలక్ష్మి అధ్యక్షతన జరిగింది. సమావేశం ప్రారంభం కాగానే తట్టివరు సర్పంచ్ రాజారెడ్డి మండల కోఆప్షన్ సభ్యులు కారే జోసెఫ్లు జన్మభూమి నిర్వహణ నిధులు గోల్మాల్ వ్యవహారాన్ని బయటపెట్టాలని పట్టుబట్టారు. ప్రతి పంచాయతీకు కార్యక్రమ నిర్వహణకు 5,000 ప్రభుత్వం విడుదల చేసిందని వాటిని పంచాయతీలకు ఎందుకు ఇవ్వలేదో తెలపాలని నిలదీశారు. 2 విడతలకు కలిపి 2 లక్షల నిధులు పక్కదారి పట్టాయని ఆరోపించారు. రాజారెడ్డి జోసెఫ్ సర్పంచ్ వాసే లక్ష్మి ఎంపీటీసీ స్రవంతిలు మాట్లాడుతూ ప్రభుత్వం జన్మభూమి కార్యక్రమ నిర్వహణ నిధులను నేరుగా కార్యదర్శులకు ఇవ్వరాదని ఆయా పంచాయతీ ఖాతాల్లోకి ట్రెజరీ ద్వారా జమ చేయాలనే నిబంధన ఉందని గుర్తు చేశారు. నీరు చెట్టులో భాగంగా చెరువులో పేరుకుపోయిన మట్టిని తొలగించేందుకు ప్రభుత్వం ఎంత ఖర్చు పెడుతోంది, వేరే ప్రాంతాలకు తరలించే నిబంధన ఉందా అని ప్రశ్నించారు. దీనికి సంబంధించిన ఎంపీడీఓ జ్యోతి జన్మభూమి నిధులను కార్యదర్శులకు అందించానని సమాధానమిచ్చారు. నీరు చెట్టు కింద తవ్వే మట్టిని ప్రైవేటు వ్యక్తులకు తరలించరాదని కేవలం ప్రభుత్వ స్థలాలను మెరక ఎన్టీఆర్ గృహాల మెరకకు మాత్రమే వినియోగించాలని తెలిపారు. సమావేశం ఆద్యంతం రసాబస సాగింది. ఎవరు ఏ విషయంలో మాట్లాడుతున్నారో తెలియక ప్రజాప్రతినిధులు తికమక పడ్డారు. ఈ సమావేశంలో తహసీల్దార్ అబ్దుల్ రెహమాన్ మస్తాన్, ఎంపీటీసీలు, సర్పంచ్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. పంచాయతీకి రావాల్సినటువంటి గవర్నమెంట్ డబ్బులు 1 రూపాయి కూడా ఇచ్చేస్తారా? ఈ 2-3 డబ్బులు ఏమైపోయినాయి? మీరు ఎవరికి ఇచ్చారు? మండలంలో ఉన్నాయా? డ్రా చేశారా లేదా? డబ్బులు మీ దగ్గర మండలంలో ఉన్నాయా లేదా? డ్రా చేశారా లేదా? మీరు ఆ సమస్యను రికార్డ్ చేయండి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ సమస్యను కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తున్నా. మీరు ఇక్కడ ఆల్రెడీ గవర్నమెంట్ సంబంధించినటువంటి ప్రతి సమస్యను కూడా ఇక్కడ డిబేట్ చేస్తున్నారు. మండలంలో ప్రభుత్వం ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే గవర్నమెంట్ వచ్చే నిధులు దుర్వినియోగం చేయడమే కాకుండా చాలా ఇచ్చేస్తున్నారు. మీరు ఆ సమస్య ఇంతమంది పత్రికా విలేకరులు ఉన్నారు, ప్రజాప్రతినిధులు ఉన్నారు, అధికారులు సమక్షంలో ఎవరు దోషానో తెలవాలి. నాకు అది చూపిస్తామండి. ప్రజాప్రతినిధులు, అధికారులు, మీడియా కూడా ఉన్నారు కాబట్టి ఈ సెక్రటరీ ఇవ్వండి. ఈ పంచాయతీలో ఉన్నటువంటి ఈ సెక్రటరీ అనే వాళ్ళు ఎవరికి కూడా డబ్బులు అనేది తీసుకోవాల్సిన బాధ్యత పంచాయతీలో సెక్రటరీతో సంబంధం లేదు. పంచాయతీలకి డైరెక్ట్ గా ట్రెజరీ ద్వారా చలన ద్వారా జమ చేయాల్సిన బాధ్యత మండల పరిషత్కు ఉంది. ఆ పంచాయతీ సెక్రటరీకి డబ్బులుగా డ్రా చేసి ఇచ్చే అధికారం మండల పరిషత్కి లేదు. ఇది చాలా పెద్ద నేరం, చాలా పెద్ద తప్పు. ఇది కోర్టుకి చెప్పాలంటే గవర్నమెంట్ పంచాయతీ చట్టాన్ని కూడా డిబేట్ చేసినటువంటి విషయం. అది పెద్ద నేరం, ఇది చాలా పెద్ద నేరం. ఇది మండల పరిషత్తులో జరిగేటువంటి అవినీతి. ఇది సర్పంచ్లందరూ చూసుకోండి అమ్మా. 21 పంచాయతీ సంబంధించిన సర్పంచ్లందరూ చూసుకోండి. ఇది మన పంచాయతీకి సంబంధించినటువంటి జరిగేటువంటి దౌర్పరిస్థితి. అన్ని చేయాలి. మేము కూడా మా ఖర్చులు బ్యానర్స్ కానీ వెహికల్స్ కానీ వాడినట్టు పే చేయాలి. అప్పుడు ఏం చేస్తున్నారంటే ప్రజలు వాడు టెంటర్కి చెప్పులు రాయమంటున్నాడు, కుర్చీలు లేకపోతే కారు 5 చెప్పులు 6 చెప్పులు రాయమంటున్నారు. వినండి రెడ్డి గారు చెప్పేది వినండి. పంచాయతీ చెప్పాను వినండి. నేను ఎవరు 5 చెప్పులు రాయమంటున్నారు. చెప్పులు రాసేస్తే పేమెంట్ ఆల్రెడీ జన్మభూమి అయిపోయిన తర్వాత 1 వారంలో 10 రోజుల్లో నాకు ఇచ్చేస్తాం. ఇచ్చేసిన తర్వాత మళ్ళీ చెప్పులు రాస్తే అతను రాజేసి మనకి ఇస్తాడనే నమ్మకం ఉంటుందండి. వెళ్ళిపోతాడు, ఎవరైనా వెళ్ళిపోతారు. ఆ డబ్బులు ఆయన పుట్టి నీ పేరులో చెప్పు రాస్తాడు. మీరు చెప్పండి.
సంతకం పెట్టించుకున్నారు కానీ మీకు ఎవరు ఇచ్చారో చెప్పండి. మీరు ఎవరు ఇచ్చారు? ఎవరు ఇవ్వండి ఇచ్చారు? మాట్లాడకూడదు అర్థమైందా? మీరు ఎందుకంటే ఇక్కడ మీరు సమాధానం చెప్పడానికి కూడా మా వ్యక్తి కూడా కాదు. మీరు జన్మభూమి జన్మభూమి సంబంధించినటువంటి అమౌంట్ ఎంత వచ్చినాయి? మండల పరిషత్కి, పంచాయతీలకి, 21 పంచాయతీలకి గవర్నమెంట్ ఎంత ఇచ్చింది? మీరు రాసుకోండి. ఏమిటో మీరు రాసుకోండి. మాట్లాడమంటారు కదా, నేను ఇప్పుడే మాట్లాడతా. మీరు రాసుకోండి. మీ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి గైడెన్స్ మీరు క్లియర్ రాసుకోండి. సమాధానం ఇవ్వండి మాకు, ఎవరిని ఇవ్వండి మాకు. మూడో జన్మభూమికి ఎంత డబ్బులు వచ్చినాయి? ఏ ఒక పంచాయతీకి ఏ రకంగా మీరు ఇప్పుడు మీకు ఉన్నటువంటి అధికారం మీరు చెప్పారు. మీరు డైరెక్ట్ గా డ్రా చేసామని చెప్పారంటున్నారు. డ్రా చేసే అధికారం కూడా మీకు ఉందని చెప్పారంటున్నారు. రాసుకోండి, మీరు క్లియర్ గా రాసుకోండి. మీరు ఆ డబ్బులు మీరు మా పంచాయతీకి అయితే జమ అవ్వదని చెప్పారన్నాం. మీరు డైరెక్ట్ సెక్రటరీకి ఇచ్చారంటున్నారు. ఒక వెళ్ళినట్టు దీంట్లో సెక్రటరీ మీరు బాధ్యతలు చేసినా అది వాళ్ళ వ్యక్తిగతంగా రేపు పొద్దున వచ్చేటువంటి పరిణామాలు వాళ్ళు ఎదుర్కొంటారు. అది నాకైతే దాని గురించి కూడా సంబంధం లేదు. మీరు 1,05,000 రూపాయలు మీరు ఏ రకంగా మీరు డ్రా చేశారు, ఎవరెవరి పేరున మీరు డ్రా చేశారు, మీరు క్లియర్ గా మీరు చెప్తున్న అడుగుతున్నాను. అది మీరు రాసుకోండి క్లియర్ గా. మీరు మాకు సమాధానం చెప్పాలి. మీరు ఎంపీడీఓగా మీరు చెప్పాల్సినటువంటి అధికారం మీకుంది. ఎందుకంటే డబ్బులు వచ్చి మీ మండల పరిషత్కి మీ నుంచి మాకు సంబంధించిన బాధ్యత మాది. ఓకే ఓకే సర్పంచ్ సెక్రటరీ కన్సల్ట్ ఉండలేదా? మీతో మాట్లాడుకోవట్లేదా? సర్పంచ్ సెక్రటరీ చెప్పారు, బాబు మీ సర్పంచ్లు చెప్పండి 5,000 తీసుకున్నారు. ఈ ప్రజల కండిషన్స్ వల్ల క్యాష్ డ్రా చేయాల్సి వచ్చింది. ప్రజలకు అడ్జస్ట్ చేయలేదు. ఇప్పటికీ నేను కోర్టులో చేసి కూడా మొత్తం ఇప్పుడు ఎవరైనా ఎక్కడున్నా సరే సమాచారం చేస్తున్నారు. పెట్టండి కోర్టు. నేను ప్రజలకు అడ్జస్ట్ చేసి వచ్చా. ఇక్కడ కూడా ప్రాబ్లం వల్ల ఎన్ని ప్రాసెస్ అయిపోతుంది. టైం పీరియడ్ అయిపోయిందని డ్రా చేసి సెక్రటరీకి ఇచ్చాం. మా దగ్గర ఎవిడెన్స్ లేదా? సెక్రటరీ మద్యం మత్తులో జరిగిన వివాదంలో ఒక వ్యక్తి తీవ్ర గాయాల పాలు అయ్యాడు. చిన్నకొమరవోలుకు చెందిన కాటి హనుమంతరావును అదే గ్రామానికి చెందిన ఇసాక్ అనే వ్యక్తి సీసాతో ఛాతీలో పొడిచి తీవ్రంగా గాయపరిచారు. మద్యం మత్తులో జరిగిన వివాదంలో ఒక వ్యక్తిపై మరో వ్యక్తి మద్యం సీసాతో దాడి చేసిన సంఘటన నేడు చోటు చేసుకుంది. గుడివాడ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి అవుట్ పోస్ట్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పామరు మండలం చిన్నకొమరవోలుకు చెందిన కాటి హనుమంతరావు లారీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. జమిగొల్లపల్లి సెంటర్లో జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న మద్యం దుకాణం వద్ద హనుమంతరావు మద్యం సేవిస్తుండగా అదే గ్రామానికి చెందిన గతంలో ఇతని వద్ద క్లీనర్గా పనిచేసిన ఇసక్ అనే వ్యక్తి సీసా పగలుగొట్టి హనుమంతరావు చేతిపై బలంగా పడేశాడు. తీవ్ర రక్తస్రావం అవడంతో స్థానికులు హనుమంతరావును 108 వాహనం ద్వారా గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స నిమిత్తం క్షతగాత్రుడిని విజయవాడ తరలించారు. ఫిర్యాదు స్వీకరించిన అవుట్ పోస్ట్ పోలీసులు పామరు పోలీస్ స్టేషన్ కు కేసును బదలాయించారు. కృష్ణ అండి, ఇద్దరు గొడవ పడ్డారండి. ఇసాక్ అనే అతను, ఈయన హనుమంతరావు అనే అతను ఇద్దరు గొడవ పడ్డారు. ఆయన ఏంటో ఇద్దరు కలబడతా ఉంటగా అక్కడ వైన్ షాపుది ఆ బాటిల్ ఉంటే ముందు బాటిల్ ఉంటే దాన్ని బట్టి తాగటానికి వెళ్ళారో మామూలుగా ఎందుకు వెళ్ళారో తెలియదండి. ఇద్దరు గొడవ పడి ఆయన ముందు సీసాతో పొడిచేసాడు. నేనేంటో బయటికి వెళ్ళాను. ఈలోపు మా ఆవిడ ఫోన్ చేస్తే వచ్చి ఇటు తీసుకొచ్చాం. ముందు సీసాదండి. ఈయన ఒకసారి మాట్లాడొద్దంటే బావా అంట కేకలేస్తున్నాను. నన్ను మాట్లాడొద్దు అంటున్నావు గారా, ఎందుకు కవ్వెత్తున్నావు, నేను మాట్లాడిన అన్నానుగా అని అంటే నాతో అన్నాడండి. ఒకసారి అక్క నేను మా కేకెత్తంటే పలకట్లేదు, ధీమా దింగుతున్నాడు బావ అని నాతో ఎందులో మాట్లాడిన ఒకటి సంగతి మాట్లాడిన అంటున్నాడుగా వదిలేసి వచ్చుగా అన్నా నేను. మళ్ళీ ఆ సాయంకాలానికి గొడవ పడుకుని ఇద్దరు కొట్టుకున్నాడు. అప్పుడు ఇట్టగా రక్తాలు కారిని చెప్పలే. అడిగానంటే ఇద్దరు పోటాడుకుంటా అట
కొట్టుకుంటున్నారండి వాళ్ళిద్దరూ. అంతేనండి. ఇద్దరు బాగానే ఉండేవాళ్ళు. ఈ మయ్యానే మాట్లాడుకుంటూ మానేసేసారు. మానేసేసి పలకరిస్తుంటే నన్ను పలకరియొద్దు, నేను మాట్లాడరా అన్నాడండి. అంతేనండి జరిగింది. బీజేపీ పట్టణ అధ్యక్షులు వలపర్ల వెంకటేశ్వరరావు జన్మదిన వేడుకలు బీజేపీ కార్యకర్తలు ఆయన స్వగృహంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న వలపర్ల వెంకటేశ్వరరావు తమలాంటి వారికి ఆదర్శనీయుడని జనసేన నాయకులు ఆర్కే అన్నారు. పట్టణంలో పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ తమలాంటి వారికి బీజేపీ పట్టణ అధ్యక్షులు వలపర్ల వెంకటేశ్వరరావు ఆదర్శనీయుడని జనసేన నాయకులు రామకృష్ణ పేర్కొన్నారు. స్థానిక ఏలూరు రోడ్లోని పాత ఇండియన్ గ్యాస్ రోడ్లోని వలపర్ల గృహంలో వలపర్ల జన్మదిన వేడుకలను బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ పట్టణంలో వలపర్ల ఎన్నో సేవా కార్యక్రమాలను చేపట్టారని, ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు వలపర్ల ఎల్లప్పుడూ ముందుంటారని పేర్కొన్నారు. ఆయనను ఆదర్శంగా తీసుకునే నేడు చాలా మంది సేవా కార్యక్రమాలను చేపడుతున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మజ్దూర్ మోర్చా ఉపాధ్యక్షులు బొప్పన చక్రయ్య, ఎస్సీ మోర్చా అధ్యక్షులు వేమ ప్రసాద్, మైనార్టీ మోర్చా అధ్యక్షులు ఇర్షాద్, యువ మోర్చా అధ్యక్షులు గంగరాజు, మహిళా మోర్చా అధ్యక్షులు లక్ష్మీరాజ్యం, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు బీజేపీ టౌన్ ప్రెసిడెంట్ వల్ల వెంకటేశ్వరరావు గారిది జన్మదిన వేడుక సందర్భంగా గుడివాడ జనసేన తరపున మేము శుభాకాంక్షలు తెలుపుతాకు వచ్చాము. అలాగే ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మా పార్టీ పరంగా మా జనసేన తరపున అందరి తరపున కోరుచున్నాము. అలాగే ఈయన సేవా కార్యక్రమాలు చాలా బాగుంటాయి. మేము ఈయన చూసి చాలా ఇన్స్పిరేషన్ అయ్యాము. అలాగే కాలిపోయిన వాళ్ళకి బట్టలు, సంథింగ్ సబ్సిడీ ద్వారా గ్యాస్ బండ్లు, సంథింగ్ ఇలాంటివన్నీ చూసుకొని మాకు ఈయన చూసి మేము ఫాలోయింగ్గా మా పార్టీ పరంగా ఈయన వెనక బాటలోనే నడుస్తూ ఉన్నాము. సో అలాగే ఈయన ఎప్పుడు ఎలా నిండు నూరేళ్ళు హ్యాపీగా ఉండాలని మన జనసేన తరపున కోరుచున్నాం. జై హింద్. పట్టణ అధ్యక్షులు వలపర్ల వెంకటేశ్వరరావు గారు ఈరోజు జన్మదిన వేడుకలు జరుపుకున్నాం. ఈయన చేసే సేవా కార్యక్రమాలు అందరికీ ఆదర్శం కావాలని, ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, ఆయన నిండు నూరేళ్ళు ఆరోగ్యంతో ఉండాలని చెప్పి కోరుకుంటూ యువమోర్చా ప్రెసిడెంట్ గుడివాడ. అందరినీ శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తూ ఇంకా ఉన్నతులు ఆశించాలని కోరుకుంటున్నాను. గుడివాడ టౌన్ ప్రెసిడెంట్. పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన జనసేన నాయకులకు, భారతీయ జనతా పార్టీ నాయకులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ఈ సందర్భంగా మరి నాకు చాలా బాధ్యతలు ఉన్నవి. ఇక్కడ గుడివాడ పట్టణంలో భారతీయ జనతా పార్టీ తరఫున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు గారు వీళ్ళు కలిసి కొన్ని మున్సిపాలిటీని అమృత్ సిటీ కింద సెలెక్ట్ చేసి మన గుడివాడ పట్టణాన్ని కూడా మున్సిపాలిటీని అమృత్ సిటీ కింద సెలెక్ట్ చేసి సుమారు ఈ 5 ఇయర్స్లో కూడా 125 కోట్లు మన గుడివాడ పట్టణానికి మంజూరు చేశారు. ఇందులో 26 కోట్లు ఆల్రెడీ వచ్చినవి త్రాగునీరు, అట్లాగే 3.5 కోట్లు పార్కుల డెవలప్మెంట్కి వచ్చినాయి. మరి అట్లాగే 17 కోట్లు డ్రైనేజీలు, రోడ్లు డ్రైనేజ్ సిస్టమ్కి వచ్చినవి. ఇంకా ఈ 5 ఇయర్స్లో కూడా రాబోయే 2.5 సంవత్సరాల్లో కూడా మన గుడివాడ పట్టణానికి రావాల్సిన నిధులన్నీ కూడా వస్తున్నాయి. ఈ సందర్భంగా గుడివాడ పట్టణ ప్రజలకు తెలియజేసేది, నరేంద్ర మోడీ గారు పేద ప్రజల కోసం అనేకమైన సంక్షేమ పథకాలు చేశారు. వాటిలో గ్యాస్ని నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు సబ్సిడీ వదులుకోమని పిలుపు మేరకు వదులుకున్న వాటితో పేద ప్రజలకు, అర్హులైన పేద ప్రజలందరికీ కూడా ఉచితంగా గ్యాస్ పంపిణీ చేయమని చెప్పేసి ఆ పథకం ఒకటి పెట్టారు. అదేవిధంగా బేటీ బచావో బేటీ పడావో స్వచ్ఛ భారత్ మిషన్ పెట్టి మన ఆడకూతురు బహిరంగంగా వెళ్ళకూడదని చెప్పేసి టాయిలెట్లు కట్టించుకోమని మరి 13,000 మన సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, 2,000 స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది. మరి ఈ పథకాలన్నీ కూడా ప్రజలకు అందేటట్టు ప్రతి వార్డుకి పాదయాత్రలాగా పెట్టి ఇంటింటికి బీజేపీ అని చెప్పేసి పేద ప్రజలకు అండగా ఉండి ఈ పేద ప్రజలకి ఈ సంక్షేమ పథకాలు అందేదాకా మేము పేదల పక్షాన ఉండి మేము పోరాడతాము. అదేవిధంగా మా అమృత్ సిటీ కింద మా వెంకయ్య నాయుడు గారు మన గుడివాడ పట్టణానికి 10,000 ఇళ్ళు శాంక్షన్ చేశారు. అది కంప్లీట్ కేంద్ర ప్రభుత్వం యొక్క డిజైన్తోనే తయారైనది. అమృత్ సిటీ కింద ఫస్ట్ ఫేజ్ కింద 3,012 వస్తున్నాయి. మరి ఇక్కడ కొన్ని సమస్యలు ఉన్నవి. మేము కూడా అధికారంలో ఉన్నాము. ఇక్కడ అధికార పార్టీ అధికారంలోకి వచ్చిందంటే
భారతీయ జనతా పార్టీ జనసేన కూడా ఉందని చెప్పేసి ప్రజలకు తెలియపరుస్తున్నాము. మరి ఇక్కడ ఉన్న అధికారులు అధికారంలో ఉన్న పార్టీకి మరి చేయాలా, మా ప్రజలు మేము ఇక్కడ జరుగుతున్న పరిణామాలన్నీ కూడా జిల్లా అధ్యక్షుల వారి దృష్టిలో పెట్టాము. రాబోయే కాలంలో మా పార్టీ వాళ్ళకి అన్యాయం జరిగితే మట్టికి సహించేది లేదు, దేనికైనా మేము సిద్ధంగా ఉన్నాము. మరి మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ రా వెంకటేశ్వరరావు గారిని, మన మున్సిపల్ చైర్మన్ గారిని కూడా కలుస్తాము. జన్మభూమి కమిటీలో కూడా మా పార్టీ తరఫున తీసుకోమని మా జిల్లా అధ్యక్షుల వారి ద్వారా, మరి ఇక్కడ మా మంత్రి గారు ఉన్నారు కామినేని శ్రీనివాసరావు గారు, వారి సహకారంతో కూడా జన్మభూమి కమిటీలో చూసి మా పార్టీ నాయకులకు అన్యాయం జరిగితే మట్టికి నేను ఊరుకోను. ప్రతి సంక్షేమ పథకంలో కూడా మా వాటా మాకు ఇవ్వాల్సిందే. ఇక్కడ సంక్షేమ పథకానికి ఏ ఒక్కటి పెన్షన్ 1000 రూపాయలు ఇస్తున్నారంటే 800 మా భారతీయ జనతా పార్టీ ఇస్తుంది. మరి అలాంటప్పుడు మాకు 20% అన్న ఇవ్వాలి, జన్మభూమి కమిటీలో మమ్మల్ని తీసుకోవాలి. ఈ డిమాండ్ మీద కూడా మేము రా వెంకటేశ్వర గారిని అడుగుతాము. ఆల్రెడీ మా జిల్లా అధ్యక్షులు సిగ్గురుపాటి కుమారస్వామి గారికి చెప్పాము. త్వరలో ఆయన గుడివాడకు వస్తారు, వచ్చినప్పుడు కలిసి మాట్లాడి మా కార్యకర్తలకు, భారతీయ జనతా పార్టీ నాయకులకు, పేద ప్రజలకు అందరికీ కూడా అండగా ఉండి మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీని బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తానని చెప్పి తెలియపరుస్తున్నాను. తుమ్మల రామబ్రహ్మం మున్సిపల్ పార్క్ నందు చెరుకురసం వర్తకులు సమావేశం నిర్వహించారు. పట్టణ చెరుకురసం వర్తకుల సంఘం గౌరవ అధ్యక్షునిగా మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు గోగర్కొండ బలరాంను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గుడివాడ పట్టణ చెరుకురసం వర్తక సంఘం గౌరవ అధ్యక్షునిగా మున్సిపల్ కో ఆప్షన్ సభ్యుడు గోగర్కొండ బలరాంను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. స్థానిక తుమ్మల రామబ్రహ్మం మున్సిపల్ పార్కులో చెరుకురసం వర్తకుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సంఘం గౌరవ అధ్యక్షునిగా బలరాం, అధ్యక్షునిగా సూరిబాబు, కార్యదర్శి ప్రేమ్దాస్, కోశాధికారిగా ఎం చిట్టిబాబు, ఉపాధ్యక్షునిగా వీరబాబులను ఎన్నుకున్నారు. అనంతరం బలరాం మాట్లాడుతూ చెరుకురసం జ్యూస్ స్టాల్ సమస్యలను పరిష్కారానికి తన వంతు కృషి చేస్తున్నానన్నారు. మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, మున్సిపల్ చైర్పర్సన్ యలవర్తి శ్రీనివాసరావుల దృష్టికి సమస్యలను తీసుకువెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో లంకపల్లి పురుషోత్తం, నైనవరపు శేషుబాబు, మిక్కిలినేని రమేష్ వర్తకులు పాల్గొన్నారు. మేమందరం బలరాం గారిని ఎన్నుకున్నామండి. మాకు చాలా సంతోషంగా ఉంది. మాకు ఇంతవరకు ఎవరో పెద్ద దిక్కు లేదు. మమ్మల్ని అందరూ వచ్చి పోలీసులు వచ్చి వెనక జరిపంటారు, మున్సిపాలిటీ వాళ్ళు తీసేయి అంటారు. ఇప్పుడు అలా కాకుండా మేమంటే ఒక పెద్ద ఆయన ఎందుకుంటే బాగుంటుందని ఆయన ఎందుకుందాం. మా అందరికీ ఆయనే దండ అండ, అందరికీ మాకంతే. నా పేరు ప్రేమదాసు. చెరుకు మిషన్లో మొత్తం 100 మిషన్ల సార్ని ఎన్నుకోవడం జరిగింది. బలరాం గారిని అందరికీ ఉపయోగపడతారు అందరూ అని చెప్పి, అంటే అందరికీ ఆయనే కావాలని అన్ని విధాలుగా ఉపయోగపడతారు అని చెప్పి ఎన్నుకోవడం జరుగుతుంది. బలరాం గారికి ఇష్టపూర్వకంగా అందరూ ఎన్నుకున్నాం. సుమారు ఒక 100 మంది చెరుకు రసం కానీ జ్యూస్ స్టాల్స్ కానీ ఉన్నాయి. వీళ్ళందరూ వారు ఎంతో అభిమానంతో వారి సంఘానికి మరి అధ్యక్షత వహించాల్సిందిగా ఇవాళ ఇక్కడ పార్కులో మీటింగ్ పెట్టి ఎన్నుకోవడం జరిగింది. నా మీద ఉంచుకున్న నమ్మకానికి వీళ్ళందరికీ తప్పకుండా న్యాయం చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వారికి ఎటువంటి సమస్యలైనా పోలీసు పరంగా కానీ, లేదా మున్సిపాలిటీ పరంగా కానీ, లేదా వ్యక్తిగతంగా వాళ్ళకి ఏ సమస్యలు వచ్చినా మన ప్రభుత్వం పరంగా పథకాలు కానీ ఏదైనా సరే నన్ను ఎన్నుకున్నందుకు వారందరికీ న్యాయం చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉమ్ము చేయనని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరికి మన ఆరోగ్యశ్రీ కానీ, మన చంద్రన్న బీమా పథకం కానీ అన్ని పథకాలు మీ అందరికీ, అట్లాగే గవర్నమెంట్ ఇళ్ల పట్టాలు మంజూరు చేస్తుంది. మా డైనమిక్ చైర్మన్, మన ప్రజానాయకుడు యలవర్తి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో మీ అందరికీ మన ఇన్ఛార్జి రా వెంకటేశ్వరరావు గారి అండదండలతో అందరికీ తగు న్యాయం చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేషనల్ మజ్దూర్ యూనియన్ వ్యవస్థాపకులు పి రామ్మోహన్ రావు 12వ వర్ధంతిని బస్టాండ్లో యూనియన్ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలపై గలమెత్తి వారి పక్షాన నిలిచి పోరాడిన వ్యక్తి పి రామ్మోహన్ రావు అని ఎన్ఎంయు డిపో కార్యదర్శి దారం ఏడుకొండలు అన్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలపై గలమెత్తి వారి పక్షాన నిలిచి పోరాడిన వ్యక్తి పి రామ్మోహన్ రావు అని ఎన్ఎంయు డిపో కార్యదర్శి దారం ఏడుకొండలు అన్నారు.
స్థానిక బస్టాండ్లో నేషనల్ మజ్దూర్ యూనియన్ వ్యవస్థాపకులు పి రామ్మోహన్ రావు 12వ వర్ధంతిని పురస్కరించుకుని ప్రయాణికులకు మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏడుకొండలు మాట్లాడుతూ కార్మిక రత్న అవార్డు గ్రహీత రామ్మోహన్ రావు అని, ఆయన పోరాట ఫలితంగానే ఆర్టీసీ కార్మికులకు సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. ఆయన ఆశయాలను ఎన్ఎంయు కొనసాగిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎంయు డిపో అధ్యక్షులు శ్రీనివాసరావు, డ్రైవర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు కేఎన్ బాబు, నరేష్, గ్యారేజ్ అధ్యక్ష కార్యదర్శులు భాషా నాయక్, పివిడి ప్రసాద్, నాయకులు వాసు, గౌతమ్, చక్కా వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఏపీఎస్ఆర్టీసీ కార్మిక వ్యవస్థలో ఒక చరిత్ర, కీర్తిశేషులు కార్మిక రత్న అవార్డు గ్రహీత, ఏపీఎస్ఆర్టీసీ కార్మికుడు అనేక కష్టాలతో నష్టాలతో తీవ్రమైనటువంటి మనస్తాపంలో ఉన్నటువంటి ఏపీఎస్ఆర్టీసీ కార్మికుడిని రక్షించడానికి పుట్టినటువంటి మహానుభావుడు పి రామ్మోహన్ రావు. పి రామ్మోహన్ రావు ఏపీఎస్ఆర్టీసీలో ఒక కార్మికుడిగా ఆయన జీవనయాత్రని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగి ఆర్టీసీలో నేషనల్ మజ్దూర్ యూనియన్ని స్థాపించి ఒక వ్యక్తి మహా ఉద్యమంగా ఆర్టీసీ కార్మికుల జీవితాల్లో వెలుగును నింపడానికి మరి నేషనల్ మజ్దూర్ యూనియన్ జెండాకి కాగడా అనే ఒక జెండాని రూపొందించి ఆ జెండా వెలుగులో కార్మిక కుటుంబాలు పునీతమవుతున్నటువంటి తరుణంలో 2005 మరి ఆ రోజున నేషనల్ మజ్దూర్ యూనియన్ పితామహుడు, ప్రధాన కార్యదర్శి, కురు వృద్ధుడు, కార్మికుల ఆశాజ్యోతి, ఏదైతే ఒక కార్మిక సంఘం ఎన్నికలు జరిగితే 20,000 మెజారిటీ సాధించి కార్మిక వ్యవస్థలోనే ఒక చరిత్రను సృష్టించినటువంటి మహానుభావుడు పి రామ్మోహన్ రావు. ఆ మహానేత మరి ఈరోజు 12వ వర్ధంతి జరుపుకుంటున్నాం. ఆ నేపథ్యంలో ఏపీఎస్ఆర్టీసీలో ఉన్నటువంటి అందరూ కార్మికులు, అట్లాగే కార్మిక కుటుంబాలు కూడా ఈరోజు మరి నవ్వుతూ ఒక వెలుగుని ప్రసాదించినటువంటి మహానుభావుడు పి రామ్మోహన్ రావు. మిత్రులారా, ఇవాళ ఏపీఎస్ఆర్టీసీ కార్మికుల యొక్క పే స్లిప్ కనుక మనం పరిశీలించినట్లయితే ఒక పక్క ఉన్నటువంటి పే స్లిప్లో ప్లస్ అనే పదానికి నిర్వచనం పితామహుడు మరి రామ్మోహన్ రావు అని చెప్పాలి. మరి ఆ రోజున ఆర్టీసీ వ్యవస్థలో మరి వర్ధంతి కార్యక్రమాన్ని జరుపుకుంటూ అటువంటి మహానుభావులు త్యాగాల వల్ల ఏర్పడినటువంటి అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు ఆర్టీసీలో రూపొందించుకోవడం జరిగింది. మిత్రులారా, తప్పనిసరిగా రామ్మోహన్ రావు యొక్క మరి ఆశయాలని ముందుకు తీసుకెళ్తాం. ఆ నేపథ్యాన్ని తప్పనిసరిగా మరి బతికించి భావితరాలకు అందిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ జోహార్ రామ్మోహన్ రావు. వర్ధంతి 12వ వర్ధంతి మనం ఘనంగా జరుపుకుంటున్నాం. ఎందుకంటే ట్రేడ్ యూనియన్ చరిత్రలో ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేకోకుండా ఓన్లీ ఇండిపెండెంట్గా నిలబడి ప్రత్యర్థుల్ని తమిరి కొట్టి 3 పర్యాయాలు వరుసగా విజయం సాధించి మధ్యలో ఒక 10 పక్కన వాళ్ళకి అవకాశం ఇచ్చి మళ్ళీ రికగ్నిషన్లోకి వచ్చామంటే ఆయన పెట్టిన సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, కార్మికులకు మేలు జరిగే కార్యక్రమాలు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఆయన పెట్టారు స్వర్గయ్య పి రామ్మోహన్ రావు గారు. ఆయన్ని స్మరించుకుంటూ ఈ రోజున కార్మికులు మొత్తం ఆయనకి ఘనంగా నివాళి తెలియపరుస్తూ రామ్మోహన్ రావు గారికి ఆయన ఆశయాల సాధన కోసం ముందు కూడా కృషి చేస్తామని తెలియపరుస్తూ ఆయన ఆత్మ శాంతించాలని కోరుతూ ఇక్కడ ప్రయాణికులకి, కార్మికులకి మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ కార్యక్రమం చేపడుతున్నాము. దానికి మనం అందరం కూడా సమిష్టిగా పనిచేస్తూ ముందు కూడా ఆయన ఆశయాల సాధన కోసం కృషి చేస్తామని తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నా. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. ఘనంగా బీజేపీ పట్న అధ్యక్షుడు వలపర్ల వెంకటేశ్వరరావు పుట్టినరోజు వేడుకలు. పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న వలపర్ల తమలాంటి వారికి ఆదర్శమన్న జనసేన ఆర్కే. రసాబసాగా సాగిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశం. ఎవరు ఏ విషయంలో మాట్లాడుతున్నారో తెలియక ప్రజాప్రతినిధులు తికమక. మద్యం మత్తులో జరిగిన వివాదంలో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలు. మెరుగైన చికిత్సకు విజయవాడ తరలింపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.